నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రూరల్లో 168 అభివృద్ధి పనులకు గత 15న శంకుస్థాపన చేయడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. 60 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని ఎమ్మెల్యే తెలిపారని అన్నారు. సోమవారం ఆయన 22వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 168 పనుల్లో 32 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 65 పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన పనులు ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పనుల పురోగతిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి డివిజన్లో జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల 15వ తారీఖున 168 వర్కుల్ని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 17 కోట్ల రూపాయలు. ఏదైతే 168 వర్కులు మే 15న శంకుస్థాపన ఎక్కడికక్కడ కూటమి నాయకుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ వర్కులన్నీ కూడా ఆ రోజే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 15 రోజులు ఈ శంకుస్థాపన అయింది. అయితే ఏదైతే 168 వర్కులు శంకుస్థాపన చేశామో ఆ వర్కులన్నీ కూడా నాణ్యతతో జరుగుతున్నాయా, ఇన్ టైంలో జరుగుతున్నాయా అని ఒకసారి ఎక్కడికక్కడ స్థానిక కూటమి నాయకులతో, స్థానిక ప్రజలతో కలిసి ఒకసారి పర్యటించాలని దానిలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లో ఈరోజు చూడడం జరిగింది. ఇప్పటిదాకా ఏదైతే మనం 168 వర్కులు మనం శంకుస్థాపన చేసినామో ఇప్పటిదాకా 32 వర్కులు పూర్తి చేశాం. అదేవిధంగా 65 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. బ్యాలెన్సు స్టార్ట్ చేయాల్సినవి 70 చిల్లర వర్కులు బ్యాలెన్స్ స్టార్ట్ చేయాలి. తప్పకుండా ప్రజలకు మాటిచ్చిన ప్రకారం ఈ 168 పనులను నాణ్యతతో అనుకున్న టైం ప్రకారం 60 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కన్సర్న్ అధికారులందరితో కూడా దీనిపైన ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గ్రౌండ్లో కూడా ఒకసారి తిరిగి చూస్తే క్వాలిటీ పరంగా కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే ప్రజలతో నేరుగా మాట్లాడి ఇంకేదన్నా ఇష్యూస్ ఉంటే కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో మనం ఈరోజు పర్యటించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే ఈ 168 వర్కుల్లో భాగంగా ఆయా డివిజన్లో పనులు జరుగుతున్నాయో ప్రతి డివిజన్లో కూడా పర్యటించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా తప్పకుండా ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు కానీ నేరుగా ఆఫీస్కు రావడం కానీ, లేదంటే నేను కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆయా డివిజన్లో, ఆయా గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ ఏ సమస్యలు చెప్పినా వాటిని కూడా అన్నీ కూడా ఏవైతే చేయగలమో తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని మీ అందరికి కూడా ప్రజల ద్వారా తెలియజేస్తూ, ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా నాయకులు కానీ మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేయవచ్చు. చేయగలిగింది ఉంటే దాన్ని తప్పకుండా చేస్తామని తెలియజేస్తాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా మీకు వివరణగా అన్నీ కూడా తెలియజేస్తామని చెప్తూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల ఎంత అభివృద్ధి జరుగుతుందో కూడా మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా ప్రతి డివిజన్లో కానీ ప్రతి గ్రామంలో కానీ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఉదాహరణకి ఈరోజు 22వ డివిజన్కి మనం వచ్చాం. 22వ డివిజన్లో ఈ 2 సంవత్సరాల్లో 4,59,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, అది రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతరితర స్థానిక పార్టీ నాయకులు, కూటమి నాయకులు కానీ స్థానిక ప్రజల సలహా సూచన మేరకు ఇప్పటిదాకా 4,59,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు దాంట్లో 4 కోట్ల రూపాయలు పూర్తిగా పనులు అయిపోయినాయి. ఒక 50 లక్షలు 59 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఈ 60 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకా కూడా ప్రజా దర్బార్లో కానీ ప్రజలు కానీ కొన్ని అభివృద్ధికి సంబంధించిన వింతలు ఇచ్చున్నారు. రాబో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ మీ అందరికి కూడా అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులకు సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. రూరల్ అయినటువంటి 22వ డివిజన్లో దాదాపు 4.5 కోట్ల దాకా వర్కులు శాంక్షన్ చేయడమే కాకుండా వాటన్నిటిని కూడా పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డికి మేమందరం కూడా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఏ సమస్య చెప్పినా కూడా ప్రజలకి వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం జరిగేటట్టు చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రశ్నించవచ్చు అనే ఒక సమస్యని ప్రజలకి నేరుగా చెప్పుకునే అవకాశాన్ని కల్పించి వారి ద్వారా ఈ మధ్యకాలంలో నెల్లూరులో కరెంటు సమస్యలు విపరీతంగా ఉండేది. 4 రోజులు నైటు కరెంటు పోయి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఉదయాన్నే పోయి సేదరెడ్డికి చెప్తే సాయంకాలం మీరందరూ రండి, ఆ సమస్యను సాల్వ్ చేస్తారని మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్సీ గారి కాడి నుంచి డిఈ గారిని, ఏఈలు అందరినీ పిలిపించి ఆ రోజు నైట్ నుంచే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సమస్యను సాల్వ్ చేయడం, అంతేకాకుండా ఏ సమస్యన పెద్ద హాస్పిటల్ సమస్య కానీ ఏ సమస్యను కూడా తీసుకొని ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది నాకు తెలిసి ఈ నెల్లూరు జిల్లాయే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఈ విధంగా సమస్యలు సాల్వ్ చేసేవారు ఎవరూ లేరని నేను తెలియజేస్తున్నా. భాగంగా కోటమిరెడ్డి సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో కోటమిరెడ్డి గిరన్న అలాగే కూటమి నాయకులతో ఈ యొక్క కార్యక్రమాలని విజిట్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంతకాలం చూశారు, ఈ రూరల్స్లో అన్నాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వ సహకారంతో ఎంతో దిగ్విజయంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా ఈ ప్రభుత్వ పాలన ప్రజల ఆశీస్సులు ఉండాలని మనసావాచ కోరుకుంటున్నాం. అలాగే సేదరన్న గిరన్న ఈ రూరల్స్లో మనకి ఎమ్మెల్యేలుగా ఉండడం చాలా విశేషం, ఆనందదాయకం. ఇలాంటి నాయకుల్లో పనిచేయడం, కుటుంబ భాగస్వాములు అవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలే కాదు, ఇక మీద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ ప్రజా సేవస్సే దైవ సేవస్సుగా భావించి అందరం కూడా సహకారంతో అన్న ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మనసావాచ కోరు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Please subscribe to N3 TV.